చంద్రబాబు, మోదీ, పవన్లు 2019 ఎన్నికలకు ముందు ఎలా తిట్టుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు మంత్రి అంబటి రాంబాబు. 2014లో వీరంతా కూటమిగా గెలిచి ప్రజలను వారంతా దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. మళ్లీ అంతా కలిసిపోయి గెలిపించాలని పిలుపునిస్తే ప్రజలు అమాయకులు కాదన్నారు. ప్రధాని మాట్లాడుతున్నప్పుడు మైక్ ఆగిపోతే సరిచేయలేని వారి అసమర్థతను కూడా ప్రభుత్వంపై మోపాలని చూస్తున్న వారి జిమ్మికులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూలని అన్నమాట మర్చిపోయారా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చినాయి. పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు. కలిసి పరిపాలన చేశారు, విడిపోయి కొట్టుకున్నారు. కలిసి ప్రయాణం చేశారు, విడిపోయి తిట్టుకున్నారు. దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం, మళ్ళీ అధికారం తీసినామంటే అమాయకుల ప్రజలు. చిలుగురుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది, మాకు హైప్ పెరిగిపోద్దని పెద్ద హంగామా చేశారు. చిలుగురుపేటలో ఏదది ప్రజాగళం, అప్పుడేమో యువగళం, ఇప్పుడు ప్రజాగళం అని పెట్టారు. చిలుగురుపేట బహిరంగ సభ ఏ సందేశాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నాం. టోటల్ వీక్నెస్ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజాగళం. ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైప్ రాలేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎవరు ఏం మాట్లాడారో నేను విపులంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ మీ మాట్లాడిన తీరును బట్టే మీరు మీ ఓటమిని అంగీకరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశం. ప్రధానమంత్రి గారు వస్తే భద్రత చూపించలేదంట రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. ఏమైనా తెలియగెడతాను, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవజ్ఞులు కదా, 40 సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కువ బహిరంగ సభ చేశావు నువ్వు నీ జీవితంలో. నీ దుంపదేగా ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి. మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా? దట్ ఈస్ నాట్ యువర్ నెగ్లిజెన్స్. అది నెగ్లిజెన్స్ కాదా? అది నీ అభద్రతాభావం కాదా? ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా? అది నీ ఓటమికి దారి తీస్తుందని అర్థము కాదా? ఒక్కసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ఈ పుస్తకాల మీద బొమ్మలు చూస్తున్నావు, లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు, మరిచిపోకు. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడయా, పిచ్చోడా, గుర్తుపెట్టుకో. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి 30 లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దా అని అడుగుతా ఉన్నా. ముగ్గురు కాదు, 1 కోటి మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు? అది నువ్వు చూస్తావు, తొందరలో చూస్తావు.